హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనము భాషా నైపుణ్యాలు అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాము. అది 4 వీడియోస్లో అప్లోడ్ చేశాను. అంటే LSRWకి సంబంధించి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని చెప్పేసి 4 పార్ట్స్ పెట్టడం జరిగింది. సో ఆ 4 వీడియోస్ చూడండి. ఇందులో ఉన్న ప్రతి బిట్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ బిట్స్ అన్నీ కూడా నేను ఎక్కడి నుండి గ్యాదర్ చేశాను అంటే మొన్న జరిగిన టెట్ పేపర్, అది కూడా పేపర్ 1, పేపర్ 2. ఆ పేపర్ 2లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ 3 పేపర్లలో వచ్చిన బిట్స్ అండ్ ప్రీవియస్ డిఎస్సి జరిగింది కదండి, ఆ ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్, అదేవిధంగా అంతకుముందు పేపర్ 1లో టెట్లో రిపీట్ అయిన బిట్స్, ఇవన్నీ కలిపి టోటల్గా 13 బిట్స్ అనేవి గ్యాదర్ చేశాను. ఈ 13 బిట్స్ కూడా ఓన్లీ ఈ భాషా నైపుణ్యాలు అనే టాపిక్ నుండే ఫ్రేమ్ అయిన బిట్స్. ఇది ఒక్క వీడియో చూడండి, అసలు బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది. అండ్ నేను పెట్టిన ఈ 4 వీడియోస్ ఇప్పటివరకు ఎవరైతే క్లారిటీగా చూసారో అండ్ ఇప్పటివరకు క్లారిటీగా చూసి ఎవరైతే అర్థం చేసుకున్నారో ఇందులో ఉన్న ప్రతి బిట్కి మీరు డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. సో అందుకే చెప్తున్నాను, తప్పకుండా ఆ 4 వీడియోస్ చూడండి. చూసిన తర్వాతనే ఈ ప్రీవియస్లో వచ్చిన బిట్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దానితో మీకు బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది 100% క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఈ బిట్స్ అనేవి అక్కడే యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ 1 కాదు 2 కాదు 13 బిట్స్ ఉన్నాయి కాబట్టి టాపిక్ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే పెట్టేస్తానని చెప్పాను. అదేవిధంగా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్, స్పష్టత, నిర్దుష్టత, ధారాళత, నిర్దిష్టత అను లక్షణాలు గల భాషా నైపుణ్యం ఏది? నేను ఎంత క్లారిటీగా చెప్పానండి నా క్లాసెస్లో. చూడండి ఒకసారి, దీని గురించి నేను క్లాస్ చెప్పాను కదా, ఆ వీడియోలో పెట్టిన ఇన్ఫర్మేషన్ చూడండి. భాషణం లక్షణాలు చెప్పేటప్పుడు చెప్పాను, భాషణానికి ఉండాల్సిన లక్షణాలు స్పష్టత, నిర్దుష్టత, నిర్దిష్టత, ధారాళత అని చెప్పాను. ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అదేవిధంగా అడిగాడు, ఈ స్పష్టత, నిర్దుష్టత, నిర్దిష్టత అనేవి దేని యొక్క లక్షణాలండి? భాషణం యొక్క లక్షణాలు. ఓకే, ఇప్పుడు ఎంత ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు చెప్పండి. దేని యొక్క లక్షణాలు? భాషణం యొక్క లక్షణాలు. సో ఆన్సర్ వచ్చేసి భాషణం అనేది ఆన్సర్. ఓకే, అందుకే చెప్తున్నాను, ఒక్కసారి వీడియోస్ చూడండి. ప్రతిదీ నేను అక్కడ కవర్ చేశాను, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కవర్ చేశాను. నేను ఒక వీడియో చేస్తున్నాను అంటే 100%గా యూస్ఫుల్గా ఉండే వీడియోని మాత్రమే అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసి మాత్రమే ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తుంటాను. సో 100%గా ఎఫర్ట్ పెట్టి నేను ఒక వీడియో చేస్తాను. సో తప్పకుండా ప్రతి వీడియోని యూస్ చేసుకోండి. నేను పెట్టే ఆ వీడియోస్ చూస్తే మాత్రం ఈ చాప్టర్ నుండి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాణిలో పఠన బోధన పద్ధతి కానిది ఏది? ఓకే, పఠనం గురించి నేర్చుకునేటప్పుడు నేను చెప్పాను పఠనంలో ఏ బోధన పద్ధతులు ఉంటాయి అని కూడా మెన్షన్ చేశాను. ఆప్షన్స్ చూడండి, అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, ప్రశంసన పద్ధతి. ఒకసారి నేను చెప్పింది చూడండి క్లాసు. చూడండి, పఠనానికి సంబంధించి బోధన పద్ధతులు అని చెప్పేసి మెన్షన్ చేశాను. అందులో స్వరోచ్చారణ పద్ధతి, అక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, పూర్ణ పద్ధతి. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చాడు? అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, ఇంకో పద్ధతి ప్రశంసా పద్ధతి అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ పద్ధతి కాదండి? ప్రశంసా పద్ధతి అనేది కాదు. ఓకే, ఇక్కడ ఏ మెన్షన్ చేసిన 7 ప్రశంసా పద్ధతి ఉందా? లేదు, కాబట్టి ప్రశంసా పద్ధతి అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, పఠన బోధన పద్ధతి కానిది అక్షర పద్ధతి అవుతుంది, పద పద్ధతి అవుతుంది, వాక్య పద్ధతి అవుతుంది, ప్రశంసనా పద్ధతి అనేది కాదు. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండటం అండ్ సభాకంపం ఇతర కారణాల వల్ల కలిగిన తొట్రుపాటు వల్ల కలిగిన దోషం ఏంటి అని అడిగాడు. భావాదోషమా, భాషా దోషమా, సమవేగ రాహిత్య దోషమా, వర్ణ మార్పిడి దోషమా అనేది పెట్టాలి. ఇది కూడా నేను మన వీడియోలో చెప్పాను. చూడండి, భాషణం టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఇందులో భావాదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు అని చెప్పేసి చెప్పాను. భావాదోషాలు అంటే ఏంటి, భాషా దోషాలు అంటే ఏంటి కూడా నేను క్లారిటీగా వీడియోలో చెప్పానండి. భావాదోషం అంటే ఏమని చెప్పాను అంటే భావానికి సంబంధించిన దోషం అనేది ఏర్పడుతుంది. అది కూడా ఏ విధంగా? విద్యార్థికి తెలిసిన అంశాలకు సంబంధించి. ఓకే, విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉంటే అది భావదోషం కిందికి వస్తుంది అని చెప్పేసి నా వీడియోలో క్లారిటీగా చెప్పాను. ఓకే, అదే బిట్టు పడింది. చూడండి, విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండటం, సభాకంపం ఇతర కారణాల వల్ల కలిగిన తొట్టుపాటు వల్ల కలిగిన దోషం
భావాదోషం అవుతుందండి. ఓకే, తెలిసిన అంశమే తప్పుగా ఉంటే అది భావాదోషం కిందికి వెళ్ళిపోతుంది. మరి భాషాదోషం ఎందుకు కాదు అంటే భాషలో ఏమైనా దోషం ఉంటే అది భాషా దోషం, కానీ ఇక్కడ తెలిసిన అంశమే తప్పుగా ఉంది, సో అది భావానికి సంబంధించిన దోషం. ఓకే, నెక్స్ట్ సమవేగ రాహిత్య దోషం కాదు. సమవేగ రాహిత్యం అంటే ఏమని చెప్పాను, మాట్లాడేటప్పుడు మొదటగా నెమ్మదిగా మొదలు పెడతాడు, తర్వాత వేగం ఎక్కువ చేసి చివరికి అర్థం కాని రీతిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వర్ణ మార్పిడి దోషం కూడా కాదు, అంటే వర్ణాలు అనేవి మార్పిడి జరుగుతాయి, అంటే ద్విత్వానికి బదులు సంయుక్త అక్షరం వాడడం, సంయుక్తానికి బదులు ద్విత్వం వాడడం, ఇలాంటివి వస్తే అది వర్ణ మార్పిడి దోషం. సో ఇక్కడ విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా వాడితే అది భావాదోషం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసే బిట్ ఇది. చూడండి, శ్రవణ లోపాలకు కారణం కానిది ఏది? ఓకే, అంటే శ్రవణం అంటే వినడం కదండి, ఈ వినడం అనే లోపానికి కారణం కానిది ఏది అనేది క్వశ్చను. చూడండి, అవధానంతో వినకపోవడం అంటే సరైన ఏకాగ్రత పెట్టి వినకపోవడం అనేది శ్రవణానికి సంబంధించిన ఒక లోపమే కదండి, సో ఇది లోపానికి కారణం అవుతుంది కదా, కారణం అవుతుంది. నెక్స్ట్ శ్రవణేంద్రియ సంబంధిత లోపాలు ఉండడం అంటే వినడానికి సంబంధించిన లోపం ఉండడం. ఇక్కడ అడిగింది ఏంది, కానిది చూడాలి మనం, ఇది వినడానికి సంబంధించిన లోపం ఉంటే అది శ్రవణ లోపమే అవుతుంది. నెక్స్ట్ అజాగ్రత్తగా వినడం అంటే అజాగ్రత్తగా విన్నా కూడా అది శ్రవణ లోపమే. నెక్స్ట్ మాట్లాడు వారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండడం, ఇది శ్రవణ లోపం అవుతుందా అండి? కాదు కదండి. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే వారి కంఠస్వరం అనేది ఉచిత స్థాయిలో ఉండడం అంటే అర్థం చేసుకునే విధంగా ఉండడం, అలా అర్థం చేసుకునే విధంగా ఉంటే శ్రవణ లోపం అవుతుందా? అది లోపం కాదు కదండి. సో ఇది లోపం కాదు, ఇవన్నీ కూడా లోపాలు అవుతాయి. సో ఇక్కడ కానిది అడిగాడు, సో 4th వన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, జస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా పెట్టేయచ్చు కొన్ని బిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బిట్ కూడా చూడండి, కాన్సెప్ట్ బేస్డ్ బిట్. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించాలి. చూడండి, విస్తార పఠనం వల్ల, విస్తార పఠనం అంటే ఏమని చెప్పాను, విస్తార పఠనం అంటే విషయాన్ని గ్రహించడం కోసం ఒకేసారి ఎక్కువ బుక్స్ని చదివి విషయాన్ని గ్రహించడాన్ని విస్తార పఠనం అంటారని చెప్పాను. సో ఈ విస్తార పఠనం వల్ల విద్యార్థుల సారస్వతాభిరుచిని పెంపొందించవచ్చు. ఎస్, కరెక్టే కదండి. అంటే ఒక టాపిక్కి సంబంధించి నెంబర్ ఆఫ్ బుక్స్ చదివేసి అందులో ఉన్న భావాన్ని గ్రహిస్తున్నాడు అంటే అక్కడ అతని అభిరుచి అనేది పెంపొందుతుంది. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్టే. విద్యార్థులు భావానుగుణమైన భాషలో రాయడం అభ్యాసం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, ఇది కరెక్టే. నెక్స్ట్ వాచికాభినయం ఆంగికాభినయంతో వినాలి. వాచికాభినయం అంటే మాట్లాడడంతో అభినయం చేయడం, ఆంగికాభినయం అంటే అవయవాలతో అభినయం చేయాలి కానీ వినాలా అండి? వినాలి కాదు కదండి, చేయాలి, వినాలి కాదు. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ భావానుగుణమైన స్వరభేదాలను పాటిస్తూ రాయగలగాలి. భావానుగుణమైన స్వరభేదాలను పాటిస్తూ మాట్లాడగలగాలి, రాయగలగాలి కాదు కదండి, మాట్లాడగలగాలి లేదంటే వినగలగాలి, రాయగలగాలి అయితే కాదు. సో ఇది తీసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకే, కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఇది కూడా ఈజీగా పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను క్లాస్లో చెప్పాను, ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చదవగలుగుతాడో దానిని ఇలా పిలుస్తారు. చూడండి ఒకసారి, అంటే పఠనం టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను నేను, ప్రకాశ పఠనం చక్కగా కొనసాగాలంటే చూపు మేర పలుకు మేర మధ్య సహసంబంధం ఉండాలని చెప్పాను. అయితే చూపు మేరానే నయనమితి అంటారని చెప్పాను, పలుకు మేర ఉంటుందని చెప్పాను. సో చూపు మేర దీన్ని నయనమితి, దీంట్లో ఏమని చెప్పాను, విద్యార్థి ఒక్క చూపులో చూడగలిగే పద సముదాయాన్నే అతని చూపు మేర అంటారని చెప్పాను. ఓకే, అంటే విద్యార్థి ఒకే ఒక అంశం పైన దృష్టిని కేంద్రీకరిస్తాడు అని చెప్పేసి చెప్పాను. ఓకే, చూడండి, విద్యార్థి ఒక్క చూపులో ఎంతవరకు చూడగలుగుతాడో దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను, నయనమితి అని పిలుస్తారని చెప్పాను. ఓకే, ఇది వాన్మితి కాదు, వాగ్నయనమితి కూడా కాదు, తిరోగమన వాగ్మయనమితి కూడా కాదు. ఓకే, సో నయనమితి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ చూపు మేర పలుకు మేర మధ్య సహసంబంధం ఏర్పరిచేదే వాన్మయనమితి అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ చూడండి, పఠనం శ్రవణం ద్వారా జ్ఞాన సముపార్జనకు తోడ్పడే జ్ఞానేంద్రియాలు. ఎంత ఈజీ బిట్టండి. చూడండి, ఏ జ్ఞానేంద్రియాలు తోడ్పడతాయి? పఠనం అంటే ఏంది? చదవడం. చదవడం అనేది దేని ద్వారా చేస్తామండి? చదవడం అనేది దేని ద్వారా చదువుతాం? ఏదైనా విషయాన్ని చూడడం ద్వారానే మనం చదువుతాం. సో చూడడం ద్వారా అంటే చూపు ద్వారా మనం పఠనాన్ని చేస్తాము. అదే శ్రవణం అంటే ఏందండి? వినడం. వినడం దేని ద్వారా వింటాం? చెవి ద్వారా వింటాం. అంటే పఠనం అంటే చూపు ద్వారా అంటే కన్ను, శ్రవణం అంటే వినడం అంటే చెవి ద్వారా వింటాం. సో కన్ను చెవి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, ముక్కు అయితే స్మెల్ పఠనం చేస్తుందా? చేయది, తీసేయచ్చు, చర్మం కాదు. కన్ను అయితే
పఠనానికి సంబంధించింది. శ్రవణం అంటే వినడం, చెవి ఉండాలి, చర్మం కాదు కదా. సో ఇక్కడ చెవి కరెక్టే అవుతుంది కానీ ముక్కు కాదు. ఓకే, సో ఇక్కడ సెకండ్ వన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎంత ఈజీగా పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్లాస్లో చెప్పాను. విద్యార్థులలో శ్రవణ భాషణ నైపుణ్యాలను పెంపొందించుటకు తోడ్పడేది ఏది? భాషా ప్రయోగశాల, రేడియో, టెలివిజన్, ప్రొజెక్టర్. చూడండి, భాషణం టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను నేను. భాషా ప్రయోగశాల గురించి డిస్కస్ చేశాము. అందులో ఈ భాషా ప్రయోగశాల అంటే ఏంటి అని చెప్పాను. ఈ భాషా ప్రయోగశాల వల్ల పెంపొందే నైపుణ్యాలు ఏమని చెప్పాను? శ్రవణం, భాషణం అని చెప్పాను. ఓకే, అంటే భాషా ప్రయోగశాల అంటేనే మాతృభాష కానీ మరొక భాషను నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మాతృభాష కానీ వేరొక భాషను నేర్చుకోవాలి అంటే కంపల్సరిగా ఫస్ట్ ఏం చేస్తాము? వింటాం, వినేసే మాట్లాడతాం. సో వినడం అంటే శ్రవణం, మాట్లాడడం అంటే భాషణం. ఈ రెండు కూడా ఈ భాషా ప్రయోగశాల ద్వారా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి క్లారిటీగా చెప్పాను నేను. సో చెప్పండి, భాషా ప్రయోగశాల ద్వారానే కదా శ్రవణం వినడం, భాషణం మాట్లాడడం అనేవి అభివృద్ధి చెందుతాయి. సో భాషా ప్రయోగశాల అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ రేడియో ద్వారా జస్ట్ వింటాం అంటే శ్రవణం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, అలాగే ప్రొజెక్టర్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, భాషా ప్రాజెక్టు పనులను విద్యార్థులతో చేయించి తరగతి గదిలో ప్రదర్శన చేయడం ద్వారా ఏం పెంపొందుతాయి? చూడండి, భాషా ప్రాజెక్టు పనులు అంటే భాషకి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చాము, ఆ ప్రాజెక్ట్ ఇచ్చి తరగతి గదిలో ప్రదర్శన చేయమని చెప్పాను. సో ఏం చేస్తారు? ఒక ప్రాజెక్టు గురించి ప్రదర్శన చేయాలి అంటే మాట్లాడాలి. అంటే ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు అంటే అతని భాషణం పెంపొందుతుంది. అండ్ అక్కడ దానికి సంబంధించి దాన్ని చదువుతాడు కూడా. సో పఠనం పెంపొందుతుంది. అక్కడ ప్రాజెక్టును రాస్తాడు, లేఖనం పెంపొందుతుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి విద్యార్థులు ఒకరితో ఒకరు చర్చ జరిపినప్పుడు వింటూ ఉంటారు. సో ఇక్కడ శ్రవణం కూడా పెంపొందుతుంది కదండి. అంటే ఇక్కడ విద్యార్థులలో శ్రవణ సామర్థ్యం మాత్రమే జరుగుతుందా? కాదు కదండి. అంటే వినడం మాత్రమే పెంపొందుతుందా? ప్రదర్శన కూడా చేస్తున్నాడు అంటే మాట్లాడతాడు కదండి. సో భాషణం కూడా పెంపొందుతుంది, తీసేయచ్చు. ఓన్లీ భాషణమే పెంపొందుతుందా? కాదు, శ్రవణం పెంపొందుతుంది, భాషణం, పఠనం, లేఖనం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఓకే, వ్యాకరణాంశాల మీద పట్టు ఏర్పడుతుంది అనేది కూడా కాదు. ఓకే, ఇవన్నీ కూడా అభివృద్ధి జరగడం చూస్తాం మనం. ఓకే, ఇది కూడా జనరల్గా పెట్టొచ్చు కొద్దిగా థింక్ చేస్తే. నెక్స్ట్ బిట్ చూడండి, కనబడుతుందని అనుకుంటున్నాను. శ్రవణ సామర్థ్యంలో లోపాలకు కారణాలు ఏంటి? ఇది కూడా జనరల్గా థింక్ చేసి పెట్టొచ్చు బిట్టు. అంటే శ్రవణం అంటే ఏంది? వినడం. ఈ వినడానికి సంబంధించి లోపం వచ్చింది, ఆ లోపాల కారణం ఏంటి అనేది చూడాలి. చూడండి, శ్రవణేంద్రియాలకు సంబంధించిన లోపాలు ఉండడం. ఎస్, కరెక్టే కదండి. శ్రవణేంద్రియాలు అంటే వినడానికి సంబంధించి లోపాలు ఉన్నాయి అంటే అది శ్రవణ సామర్థ్యంలో లోపం ఉండడానికి కారణమే అవుతుంది. నెక్స్ట్, అవధానంతో వినడం. చూడండి, ఏకాగ్రతతో వింటున్నాడు అంటే లోపం ఉన్నట్ట? లేదు కదండి, తీసేయచ్చు. నెక్స్ట్, విద్యార్థులలో నేర్చుకోవడం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. నేర్చుకోవడం పట్ల శ్రద్ధ అనేది ఉంటే లోపం ఉన్నట్ట? లేదు కదండి, తీసేయచ్చు. నెక్స్ట్, వక్తలు మాట్లాడే తీరులో లోపాలు అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ తీరులో లోపాలు ఉండడం, వారి స్వరస్థాయిలో, ఉచ్చారణ, మాట్లాడడంలో, భావాన్ని వ్యక్తీకరించడంలో లోపాలున్నాయి అంటే అది వినడానికి సంబంధించిన లోపమే అవుతుంది కదండి, ఒక లోపానికి కారణమే అవుతుంది. సో ఏడి అనేది కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకున్నా కానీ ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు కొన్ని బిట్స్కి. నెక్స్ట్ చూడండి, విషయ గ్రహణాన్ని బట్టి పఠనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? నేను ఆల్రెడీ చెప్పాను, చదివే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు అని, విషయాన్ని గ్రహించే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు అని చెప్పాను. ఇది ప్రీవియస్ డిఎస్సిలో పడిన బిట్టండి. ఓకే, చూడండి, నేను క్లాస్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా. పఠనాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. అది చదివే విధానాన్ని బట్టి, విషయాన్ని గ్రహించడాన్ని బట్టి. ఓకే, చదివే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు అంటే 2 రకాలు, ప్రకాశ పఠనం, మౌన పఠనం. అంటే చదువుతున్నాము అంటే ఒకటి గట్టిగా చదువుతాం, లేదంటే మౌనంగా చదువుతాం. ఈ 2 కూడా చదివే విధానాన్ని బట్టి. విషయాన్ని గ్రహిస్తున్నాము అంటే అక్కడ గట్టిగా చదివితేనే, మౌనంగా చదివితేనే విషయాన్ని గ్రహించలేమండి. అక్కడ ఉన్న టాపిక్ని క్లారిటీగా పాయింట్ టు పాయింట్ చదివితేనే విషయాన్ని గ్రహిస్తాం. సో అది క్షుణ్ణ పఠనం. అంటే క్షుణ్ణ పఠనంలో క్లారిటీగా చదువుతాం. విస్తార పఠనంలో కూడా ప్రతి పాయింట్ని క్లారిటీగా చదివి అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఈ 2 కూడా విషయాన్ని గ్రహించే పఠనాల కిందికి వస్తాయి. మనకు అడిగింది విషయాన్ని గ్రహించడానికి సంబంధించిన పఠనం కాబట్టి విషయాన్ని గ్రహిస్తున్నాము అంటే క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం ద్వారానే గ్రహిస్తాం. సో ఈ 2 మనకు ఆన్సర్ అవుతాయి. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి క్షుణ్ణ పఠనం, ప్రకాశ పఠనం అయితే కాదు. ప్రకాశ పఠనం ద్వారా పెంపొందేది ఏంటండి? చదివే విధానాన్ని బట్టి పెంపొందుతుంది.
నెక్స్ట్ క్షుణ్ణ పఠనం విస్తార పఠనం, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, విషయాన్ని గ్రహిస్తున్నాము అంటే క్షుణ్ణ పఠనం విస్తార పఠనం ద్వారానే గ్రహిస్తాం. విస్తార పఠనం బాహ్య పఠనం కాదు, ప్రకాశ పఠనం మౌన పఠనం కూడా కాదు. ఓకే, ఇలా నెక్స్ట్ బిట్ చూడండి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు శ్రవణ నైపుణ్యాభివృద్ధికై దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటి? ఓకే, ఇది కూడా జనరల్గా పెట్టొచ్చు. అంటే ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఆయన శ్రవణాన్ని అంటే వినికిడిని అభివృద్ధి చేయాలి, అలా అభివృద్ధి చేయడంలో దేని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, విద్యార్థులతో పాఠాలను మౌనంగా చదివించాలి. మౌనంగా చదివిస్తే శ్రవణం అనేది అభివృద్ధి చెందుతుందా అండి? లేదు కదండి, సో తీసేయొచ్చు. నెక్స్ట్, కఠినమైన ధ్వనుల నుండి సులభమైన ధ్వనులను పరిచయం చేయాలి. ఇలా కఠినమైన ధ్వని నుండి సులభమైన ధ్వనిని పరిచయం చేస్తే శ్రవణాన్ని పెంపొందించగలుగుతామా అండి? పెంపొందించలేం, సో ఇది తీసేయొచ్చు. నెక్స్ట్, శ్రవణ లోపం ఉన్న విద్యార్థులను తరగతి గదిలో దూరంగా ఉంచి పూర్తిగా వెనుక వరుసలో కూర్చోబెట్టాలంట. అది అసలు ఎంత నెగిటివ్, సో ఇది తీసేయొచ్చు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు స్వయంగా స్పష్టోచ్చారణను కలిగి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. స్పష్టోచ్చారణ అంటే పలికే ప్రతి పదం కూడా క్లారిటీగా పలకాలి. అలా పలికితే విద్యార్థుల్లో కంపల్సరీగా శ్రవణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జనరల్గా పెట్టొచ్చు బిట్టు. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా జనరల్గా థింక్ చేసి పెట్టాల్సిన బిట్టే. ఉత్తమ శ్రవణ లక్షణాల్లో సరైనవి గుర్తించండి. అంటే శ్రవణానికి సంబంధించి లక్షణాల్లో సరైనవి ఏవి? నేను శ్రవణ లక్షణాలు ఆల్రెడీ చెప్పాను. చూడండి, భాషా ధ్వనులను వాటి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు. ఉత్తమ శ్రవణం అంటే మంచి వినికిడి లక్షణాలు ఉన్నవారు ఎలాంటి ధ్వనుల మధ్య భేదాన్నైనా గుర్తించగలుగుతారు. సో ఇక్కడ గుర్తించలేరు అని ఇచ్చాడు, సో ఇది తీసేయొచ్చు. నెక్స్ట్, ధ్వనుల మధ్య ఊనికను స్వరభేదాన్ని గ్రహిస్తారు. చెప్పాను ఇది మాధ్యమిక స్థాయిలో ఇది జరుగుతుంది అని చెప్పేసి, సో కంపల్సరీ ఇది అవుతుంది. ధ్వనుల ఊనికను స్వరభేదాన్ని గ్రహిస్తారు. నెక్స్ట్, విన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. నెక్స్ట్, ఏకాగ్రతతో వింటారు అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి వింటారు. ఇది కూడా ఉత్తమ శ్రవణానికి సంబంధించిన లక్షణమే. సో బీసీడీ అనేది కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్. ఓకే, నెక్స్ట్ బిట్, ఇదే లాస్ట్ బిట్. తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలలో చేరనిది ఏది? తరగతి గదిలో వినికిడి సామర్థ్యాన్ని పెంపొందించాలి. దానికోసం ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు చేరనిది అంటే 3 కరెక్ట్ ఉంటాయి, 1 రాంగ్ ఉంటుంది. ఆ రాంగ్ ఏదో మనం గుర్తించాలి. చూడండి, ఉపాధ్యాయులు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి ఉండడం అంటే క్లారిటీగా మాట్లాడడం అనేది శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఒక మార్గమే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్య మధ్య విద్యార్థుల అవధానాన్ని పరీక్షించుటకు ప్రశ్నలు అడగడం. ఎస్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్టే అవుతుంది. ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. నెక్స్ట్, శ్రవణ లోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలు ఇప్పించడం, ఇది పాజిటివే. నెక్స్ట్, కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయడం. కాదు కదండి, ఎప్పుడైనా సులభమైన ధ్వనుల నుంచి కఠినమైన ధ్వనులను పరిచయం చేయాల్సి ఉంటుంది. సో ఇది కాదు, తీసేయచ్చు. ఓకే, జనరల్గా థింక్ చేసి పెట్టాల్సిన బిట్ ఇవ్వండి. టోటల్గా 13 బిట్లు. ఇవి పేపర్ 1, పేపర్ 2లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పాను. దీనితో మీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏ విధంగా పేపర్ అనేది ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా బిట్ అనేది రావడానికి ఛాయిస్ ఉంటుంది అని ప్రతిదీ కూడా నేను పెట్టిన 4 వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. జస్ట్ మీరు ఆ 4 వీడియోస్ చూసుకోండి. మళ్ళీ టెక్స్ట్ బుక్ తీయాల్సిన అవసరం లేకుండా అక్కడే నేను క్లారిటీగా చెప్పాను. సో ఒక్క 4 వీడియోలు చూసుకొని వెళ్ళండి. డెఫినెట్గా ఒక బిట్ అయితే దీని నుంచి ఫ్రేమ్ అవుతుంది. అండ్ ఒక మార్కు డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు మీకు వచ్చినట్టే అండి. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.